ఈరోజు మీకు ఎప్సమ్ సాల్ట్ యొక్క ఉపయోగాలు, అంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్తాను. ఇది ఎప్సమ్ సాల్ట్ చిన్న ప్యాకెట్. ఇది ప్యాకెట్ ఒకటి 5 రూపాయలు. మనం తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఇది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. అలా కాకుండా ఎక్కువ టెర్రస్ గార్డెన్ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు అయితే పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి ఇదిగో ఇలా క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి. ఇది మెగ్నీషియం సల్ఫేట్. అయితే ఇది మనకి సాల్ట్కి దీనికి తేడా ఏంటంటే, మన సాల్ట్ అనేది తెల్లగా మామూలుగా పొడిలా ఉంటుంది, ఇదేమో క్రిస్టల్స్ రాగా గరుగ్గా ఉంటుంది. అయితే దీనివల్ల మొక్కలకు ఉపయోగాలు, ఇది మాత్రమే మొక్కలకు ఉపయోగించాలి, అంతేగాని మామూలు సాల్ట్ని మొక్కలకి ఉపయోగించకూడదు. ఇది మనం ఇప్పుడు ఎలా ఉపయోగించాలంటే, ఇది డైరెక్ట్గా మనం మొక్కలకి ఇలాగా జల్లేసుకోవచ్చు. జల్లేసుకుని మామూలు వాటర్ చేసేసుకోవచ్చు. అలా చేసుకున్న బాగానే ఉంటుంది. లేదు డైరెక్ట్ త్వరగా అబ్జర్బ్ అవ్వాలి అని అంటే, ఇది మనం ఏం చేయాలంటే దీన్ని వాటర్లో కలుపుకొని కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చెప్తాము. అయితే చూడండి, నా మొక్కలు ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయి. మెయిన్ ఇలా గ్రీన్ కలర్లో మొక్కలు అందంగా ఉంటాయి దీనివల్ల. ఇది ఏం చేయాలంటే, మనం ఒక స్పూన్ తీసుకుని, ఒక స్పూన్ని 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ సరిపోద్ది, ఎక్కువ వేయకూడదు. దీన్ని ఏం చేయాలంటే, 1 స్పూన్ తీసుకుని 1 లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నట్లయితే ఇది త్వరగా ఇందులో సాల్ట్ లానే ఇది కూడా త్వరగా కరిగిపోతుంది నీటిలో. దీన్ని మనం ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసి బాగా కలిపేస్తే ఇది డైరెక్ట్ మనం మొక్క మొదల్లోకి వేసేసుకోవచ్చు. అలాంటప్పుడు త్వరగా ఇది వేళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా కాకుండా ఇంకా స్ప్రే రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు మాత్రం కొంచెం స్ప్రే రూపంలోనూ ఎలా ఇస్తాను, ఏ మొక్కలకి ఇస్తానో కూడా చూపిస్తాను. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఇది మొక్కల్లో మనకు అస్తమాను ఇచ్చేయకూడదు. అలా అని ఇంపార్టెంట్ అన్నాం కదా అని అస్తమాను ఇవ్వకూడదు. దీన్ని ఏం చేయాలంటే నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది, అంతేకాని అస్తమాను ఉన్నది కదా అని ఇవ్వకూడదు. మనం అస్తమాను ఏదోటి వేరే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇది నెలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలాగా వాటర్ స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి. చూడండి ఎంత గ్రీన్ కలర్లో. ఆల్రెడీ నేను ఇట్లా చేశాను, మీకు చూపించడం కోసం ఇది చేస్తున్నాను. ఇలా గ్రీన్ చక్కటి లైట్ గ్రీన్లో కనబడతాయి ఆకులు, చాలా ఫ్రెష్గా. చూడన్నాయా నా మొక్కలన్నీ చక్క ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఎలా ఉన్నాయి, మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలాగా చక్కగా మొక్క ఇలాగా ఆకులకి స్ప్రే చేసేసుకుంటే గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయి. మళ్ళీ ఇంకా అంతేకాకుండా పూత వేసే సమయంలో కూడా స్ప్రే చేస్తే కాయలు పెద్ద సైజులోకి వస్తాయి, పూత రాలదు. ఇంకా అంతేకాకుండా పెద్ద పెద్ద ఫ్రూట్స్ అనేవి పెద్దగా వస్తాయి. దానిమ్మకాయలు అవి ఫ్రూట్స్ పెద్దగా అవుతాయి. కొన్ని కాయలు చిన్న కాయలు ఉండగానే రాలిపోతూ ఉంటాయి, అలాంటివి జరగవు. అంతేకాకుండా ఇంకా పూలు కూడా సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. పూలు సైజ్ అనేది పెద్దగా కనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగ మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే ఎప్పుడు చేసుకోవాలంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేదా ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ చేయాలి, అంతేగాని మధ్యాహ్నం చేయకూడదు. అది కూడా కుండీలో మనం ఆల్రెడీ వాటరింగ్ చేసేసిన తర్వాత అప్పుడు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు, పైన ఆకుల మీద కాబట్టి. కానీ కుండీలో వేసేటప్పుడు మాత్రం ఆల్రెడీ మొక్కలకి వాటర్ ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇది వేసుకోవాలి, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు. ఇది నెలకు ఒకసారి ఇవ్వాలి. దీనివల్ల